అకాడమిక్ గాను ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకున్నారు, ఆర్ఎస్ఆర్ స్కూల్ మొదలుపెట్టారు, డిఎస్ఆర్ మూలాపేట స్కూల్ తీసుకున్నారు, మొదలుపెట్టారు. ఇంకా 2-3 వచ్చారు, వాళ్ళు కూడా మేము తీసుకుంటామని. ఈ విధంగా ఎవరైతే దాతలు ఉండారో వాళ్ళ సపోర్ట్ తీసుకుని చేస్తూ, నారాయణ గ్రూప్ వాళ్ళు దానికి ఏం సపోర్ట్ చేయాలి, అకాడమిక్ గానే చేయాలి చేస్తూ ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ని మోడర్నైజ్ చేయడం జరుగుతుంది. ఎవరు ఎన్నన్నా నేను పట్టించుకోను, ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు మనం పట్టించుకోవాలా. కాబట్టి మాట్లాడుతూ ఉంటారు, ఏదో మాట్లాడాలా, మేము కూడా ఉన్నామని. అందుకనే 11 సీట్లకి ప్రజలు లిమిట్ చేశారు. ఇలాగే మంచి పనులను కానీ కామెంట్ చేస్తుంటే 0 సీట్ అవుతుంది. అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు ఇవ్వటమే కాకుండా 85 లక్షల లెగసీ అంటే చెత్తని చేసిపోయింది. 85 లక్షల చెత్త లెగసీ డంప్ యార్డులలో పేరుకోపోయింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ అక్కడ మాకు ఆర్డర్ వేశారు. 2025 అక్టోబర్ 2వ తేదీకి, అంటే కరెక్ట్గా 1 ఇయర్ లోపల 85 లక్షల చెత్తను తొలగించాలని, దానికి సంబంధించి అధికారులతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఆ చెత్తను తొలగించేదానికి యాక్చువల్గా టెండర్లు పిలిచాం. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. ఇప్పటికీ 67 లక్షల చెత్తను తొలగించేశారు. 85 లక్షల్లో 67 లక్షలు. అయితే వర్షాలు రావటం వల్ల లాస్ట్ 2 మంత్స్లో కొంత ఇబ్బంది జరిగింది. అయితే ఇప్పుడు రోజుకి 26,000 టన్నులు చేస్తున్నారు. 26,000 టన్నులు, అది 30,000 టన్నులు చేస్తే ఖచ్చితంగా అక్టోబర్ 2వ తేదీకి ఏదైతే టార్గెట్ ఇచ్చామో ఆ టార్గెట్ పూర్తవుతుంది. ఇది నెల్లూరు పరిస్థితి తీసుకుంటే, నెల్లూరులో 2 డంప్ యార్డ్స్ ఉన్నాయి. ఒకటి అల్లీపురం పోయే రోడ్డు. గౌరవనీయ ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు దీనికోసంగా, నాకు తెలిసి ఎప్పటి నుంచో. అయితే దాన్ని యాక్చువల్గా ఆల్మోస్ట్ అంటే ఏదైతే ముందు టెండర్ ఇచ్చామో 65,000 టన్నులు పూర్తి చేశారు. మళ్ళీ యాక్చువల్గా ఎస్టిమేషన్ చేస్తే మరొక 48,000 టన్నులు వచ్చింది. దాన్ని కూడా చేస్తున్నారు. అధికారులతో ఇప్పుడే మాట్లాడాను. సెప్టెంబర్ నెలాఖరికి దాన్ని పూర్తి చేస్తున్నారు. అంటే అక్టోబర్ 2 లోపల ఇది కూడా పూర్తవుతుంది. అదేవిధంగా దంతాల్లో కూడా వర్క్ జరుగుతుంది, దంతాల్లో కూడా పూర్తి చేస్తున్నారు. తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నెల్లూరుకి వచ్చింది. నెల్లూరు టెండర్ అయిపోయింది, దాన్ని అలాట్ కూడా చేసాము. ఆల్రెడీ 2 వేస్ట్, మరొక 4 పార్కులు ఉన్నాయి. పూర్తి చేసిన పార్కులను కూడా అప్గ్రేడ్ చేయడానికి చిల్డ్రన్స్ పార్క్ తీసుకుంటే నా వారంలో టెండర్లు వస్తున్నాయి. అవి అయిపోగానే ఏది 100% పూర్తి చేయడం జరుగుతుంది. ఏదైతే